హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ రూపురేఖలు మార్చబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ వివరాలు చూద్దాము. వీటిలో మొదటిది బైరాములగూడ జంక్షన్. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్లని నిర్మించారు. ఆ ఫ్లైఓవర్లకి ప్రస్తుతం లూప్స్ ని, అలానే ఆ ఫ్లైఓవర్ల పైనుంచి ఒక యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇదే సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. ఈ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.6 km. ఇది 2 లేన్ యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇక్కడ జరుగుతున్న లూప్స్ వర్క్ ని సెపరేట్ గా కన్సిడర్ చేస్తే మొత్తం ఇక్కడ 5 ప్రాజెక్టులు ఉన్నట్టు. ఫస్ట్ లెవెల్లో ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయాయి. ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించి 2 లూప్స్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఫిఫ్త్ ప్రాజెక్టు సెకండ్ లెవెల్లో ఈ యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఒకటి చింతలకుంట వైపు, రెండోది నాగార్జున సాగర్ రోడ్డు వైపు వెళ్తుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు కొంపల్లో జరుగుతున్న అప్డేట్స్ చూద్దాం. ఈ కొంపల్లి మెయిన్ రోడ్ లో 10 km స్ట్రెచ్ ని 4 లేన్ నుంచి 6 లేన్ లాగా వైడ్ చేస్తున్నారు. రోడ్డు వైడనింగ్ వర్క్స్ ఒక 70% దాకా అయ్యాయి. వీటితో పాటు ఒక 3 ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డు కన్నా ముందు స్టార్ట్ అయ్యి సుచిత్ర సర్కిల్ ని దాటుకొని సుమారుగా సినీపాలిస్ మల్టీప్లెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 2.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక 2 km డ్రైవ్ చేస్తే ఈ రోడ్డుకి రైట్ సైడ్ లో రెనోవా హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ రెనోవా హాస్పిటల్స్ దగ్గర నుంచి కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి సెయింట్ యాన్స్ స్కూల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది చిన్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 500 మీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకొక 1.5 km డ్రైవ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఉన్న బాంటియా ఫర్నిచర్ దాటిన తర్వాత ఇంకొక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ హెచ్పి పెట్రోల్ పంప్ కన్నా ముందు ఎండ్ అవుతుంది. ఇవే కాకుండా ఈ టోటల్ స్ట్రెచ్ లో స్కైవేస్ మరియు అండర్ పాసెస్ కూడా నిర్మిస్తారు. న్యూస్ ప్రకారం అయితే ఓవరాల్ గా 4 అండర్ పాసెస్ ప్లాన్ చేశారు. ఈ ఫ్లైఓవర్స్ వర్క్ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈ అండర్ పాసెస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ కొంపల్ ఏరియాలో ఈ వర్క్సే కాకుండా ఇంకా ఈ ఫ్లైఓవర్స్ దాటిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అది దాటిన తర్వాత ఈ నేషనల్ హైవే 44 ని ప్రస్తుతం ఉన్న 4 లేన్ రోడ్డుని 6 లేన్ రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. ఒక 17 km డిస్టెన్స్ ని వైడ్ చేస్తున్నారు. సో ఆ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ ని దాటుకొని మేడ్చల్ ఏరియాలో కల్లకల్ ఏరియా ఉంటుంది. అక్కడ దాకా రోడ్డు వైడనింగ్ అనేది జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఈ కొంపల్లి రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అప్డేట్స్. ఇప్పుడు మనం అంబర్పేటలో కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఇదే అంబర్పేటలో కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ ని గోల్నాక్ వైపు నుంచి చూస్తున్నాము. ఇది గోల్నాక్ లో ఉన్న దర్గా దగ్గర స్టార్ట్ అయ్యి చే నెంబర్ జంక్షన్ ని దాటుకొని వెళ్తుంది. ఈ కింద ఉన్నదే చే నెంబర్ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే 7 రోడ్ వస్తుంది. అలానే యూనివర్సిటీకి కూడా రీచ్ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్లిన తర్వాత ఈ రోడ్డు కొంచెం నేరో అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గ్రేవ్ యార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం కోసం ప్రస్తుతానికి ఈ రోడ్డు మొత్తాన్ని క్లోజ్ చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 216 కోట్ల రూపాయలు. ఇప్పుడు మనం ఇందాక చూసిన వ్యూకి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది శ్రీరమణ థియేటర్. ఈ టీ జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనం మూసారాంబాగ్ మీద గుండా మలక్పేట్, దిల్షుక్ నగర్ రోడ్డుకు రీచ్ అవ్వచ్చు. ఇటుపక్క కూడా ఫ్లైఓవర్ వరకు చాలా వరకు కంప్లీట్ అయింది. ఇలా వెనక్కి వెళ్తే మనం రామాంతపూర్ అలానే ఉప్పల్ని కూడా రీచ్ అవ్వచ్చు. ఈ ఫ్లైఓవర్ సుమారుగా హోటల్ ముక్రం దగ్గర ఎండ్ అవుతుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మనం సైదాబాద్ ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మనం నల్గొండ క్రాస్ రోడ్స్ వైపు నుంచి టువర్డ్స్ ఐఎస్ సదన్ వైపు వెళ్తున్నాము. సో ఈ ఫ్లైఓవర్ సుమారుగా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎదురుగా మీరు చూస్తున్నది చెంచల్గూడ జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే సైదాబాద్ వెళ్తాము. హైదరాబాద్ లో కడుతున్న స్టీల్ ఫ్లైఓవర్స్ అన్నిటిలోకి ఇదే పొడవైనది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వేసిన అంచనా వ్యయము 312 కోట్ల రూపాయలు. ఈ ఫ్లైఓవర్ యాక్చువల్ గా 4 జంక్షన్స్ ని క్రాస్ చేస్తా వెళ్తుంది. మనం ఆల్రెడీ చెంచల్గూడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్ ని క్రాస్ చేసి వచ్చాము. తర్వాత ధోబీఘాట్ జంక్షన్ అలానే ఐఎస్ సదన్ జంక్షన్ ని క్రాస్ చేసుకుని వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ వెడల్పు 16 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ఐఎస్ సదన్ జంక్షన్. దీనినే సంతోష్ నగర్ క్రాస్ రోడ్ అంటారు. ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మనం చంపాపేట వైపు వెళ్తాము. సో ఈ ఫ్లైఓవర్ సుమారుగా యాదగిరి థియేటర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 1.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో పటాన్చెరు వైపు నుంచి టువర్డ్స్ మియాపూర్ వైపు. ఈ ఫ్లైఓవర్ తో పాటు ఈ రూట్ లో
మియాపూర్ దగ్గర నుంచి ఇస్నాపూర్ దాకా మెట్రో రూట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఆ మెట్రోకి సంబంధించిన వర్క్స్ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఈ మెట్రో రూటే కాకుండా మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న ఈ రూట్ మొత్తాన్ని 6 లేన్ రోడ్ లాగా ఎక్స్పాండ్ చేయాలని ప్రపోజ్ చేశారు. ఈ రోడ్డు వైడనింగ్ కి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే వైడనింగ్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఈ BHL ఫ్లైఓవర్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ మాత్రం కొంచెం స్లోగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో టువర్డ్స్ పటాన్ చెరువు వైపు ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన వర్క్స్ స్టేటస్ వీడియోలో చూడొచ్చు. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు ఉప్పల్ దగ్గర రాబోతున్న ఎలివేటెడ్ కారిడార్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఫ్లైఓవర్ ఉప్పల్ జంక్షన్ కి దగ్గరలో ప్రారంభమై మేడిపల్లి దగ్గరున్న సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దగ్గర ముగుస్తుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 6.2 కిలోమీటర్లు ఉంటుంది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే తర్వాత ఇది తెలంగాణలోనే రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ అవుతుంది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పొడవు 11.6 కిలోమీటర్లు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 675 కోట్ల రూపాయలు. ఇది మొత్తం 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్. వెడల్పు 45 మీటర్లు ఉంటుంది. 2018లో రోడ్లు మరియు భవనాల శాఖకు చెందిన జాతీయ రహదారుల విభాగం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 148 పిల్లర్లు ఉంటాయి. ప్రస్తుతానికి పిల్లర్స్ దాకా పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ ఆలస్యం అవుతుండటం వల్ల సర్వీస్ రోడ్డు వర్క్స్ కూడా ఒకేసారి చేస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కింద వచ్చే సర్వీస్ రోడ్డు వెడల్పు మొత్తం 150 అడుగులు ఉంటుంది. ఈ ఉప్పల్ దగ్గర నుంచి గట్కేసర్, వరంగల్ వైపు వెళ్లే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాఫిక్ కోసం ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది తప్పనిసరి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర రాబోతున్న సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నదే కొత్తగా రాబోతున్న సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ కి సంబంధించిన పిల్లర్స్ వర్క్. ఈ రోడ్డు బ్యాక్ సైడ్ వెళ్తే AMB సినిమాస్ వైపు, అలానే కొత్తగూడ క్రాస్ రోడ్స్ వైపు వెళ్తాము. ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్ వెళ్లి ORR కి కనెక్ట్ అవుతుంది. ఇది 2 ఫ్లైఓవర్స్ పైనుంచి వెళ్తుంది. ఆల్రెడీ గచ్చిబౌలి సర్కిల్ లో ఒక ఫ్లైఓవర్ ఉంది. దానిపైన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్. ఈ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పైనుంచి కొత్త ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మొత్తం అంచనా వేసిన వ్యయము 178 కోట్ల రూపాయలు. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. అలానే 24 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ని SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద GHMC వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ని ఏప్రిల్ ఆర్ మేకి కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు లింక్ రోడ్ నెంబర్ 39B గురించి వివరాలు చూద్దాం. సో ఇదే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాల్సిన రోడ్డు ORR సర్వీస్ రోడ్డు మీద నుంచి. ఈ లింక్ రోడ్ నెంబర్ 39B ఇది 4 లైన్ బై డైరెక్షనల్ రోడ్. ఎదురుగా మనం చూస్తున్నది అపర్ణ జినాన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 14 టవర్స్ వస్తాయి. సో ఈ లింక్ రోడ్ అపర్ణ జినాన్ ప్రాజెక్ట్ పక్క నుంచి వెళ్లి లాంకో హిల్స్ సర్కిల్ కి కనెక్ట్ అవుతుంది. ఈ లింక్ రోడ్డు పొడవు సుమారుగా 2.36 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లింక్ రోడ్డు కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయ్యాయి. ఈ లింక్ రోడ్డు వాడుకొని మణికొండే కాకుండా చిత్రపూర్ కాలనీ, అలానే మల్కం చెరువు దగ్గరికి కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలానే పుప్పాలగూడ రోడ్డు కూడా కనెక్టివిటీ రోడ్డు వస్తుంది. సో ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం పుప్పాలగూడ వెళ్తాము. ఇలా స్ట్రైట్ వెళ్తే లాంకో హిల్స్ కి రీచ్ అవుతాము. ఇదే లాంకో హిల్స్ సర్కిల్. ఎదురుగా ఉన్నవే లాంకో హిల్స్ టవర్స్. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే DPS మీద గుండా కాజాగూడ రోడ్డు కనెక్ట్ అవుతాం. స్ట్రైట్ వెళ్తే చిత్రపూరి కాలనీలోకి వెళ్తాం. రైట్ సైడ్ వెళ్తే మణికొండలోకి వెళ్తాము. ఇప్పుడు మనం రిటర్న్ లో వచ్చి చూస్తే ఇందాక మనం వెళ్లేటప్పుడు చూసిన సర్కిల్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం పుప్పాలగూడ వెళ్తాము. ఇవి ఈ లింక్ రోడ్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్స్ కి సంబంధించిన వివరాలు చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్. టిమ్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ హాస్పిటల్ కి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 668 కోట్ల రూపాయలు. దీనిని L&T కంపెనీ నిర్మిస్తుంది. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కల్లా ఎత్తైన ఆసుపత్రిగా నిలవనుంది. ఈ హాస్పిటల్ ఎత్తు 123 మీటర్లు ఉంటుంది. మొత్తం 27 అంతస్తులు నిర్మిస్తారు. ఈ హాస్పిటల్ 21 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనిలో మొత్తం 1000 పడకలుంటాయి. ఈ కొత్తపేట లొకేషన్ లోనే కాకుండా ఆల్వాల్ మరియు ఎర్రగడ్డ దగ్గర కూడా ఇంకొక 2 హాస్పిటల్స్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ పేషెంట్ కేర్ సేవలను అందిస్తారు. అలానే నర్సింగ్ మరియు పారామెడికల్ కోర్సెస్ కూడా అందించబడతాయి. ఇవి ఈ హాస్పిటల్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు
టిమ్స్ ఎర్రగడ్డ వివరాలు చూద్దాం. ఇదే ఎర్రగడ్డలో రాబోతున్న కొత్త టిమ్స్ హాస్పిటల్. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ కి 60 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఇది సుమారుగా ఈఎస్ఐ హాస్పిటల్ కి ఆపోజిట్ లో వస్తుంది. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 882 కోట్ల రూపాయలు. ఇక్కడ హాస్పిటల్ ని 14 అంతస్తుల్లో నిర్మిస్తారు. ఇందులో మొత్తం 1000 పడకలు ఉంటాయి. ఈ ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ కోసం ఏప్రిల్ 2022లో ఫౌండేషన్ స్టోన్ ని వేశారు. రీసెంట్ గా వర్క్స్ ఫాస్ట్ గా జరగడం మొదలైంది. ఇవి ఈ ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన వివరాలు. ఆల్వాల్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ వీడియో తీయలేదు, తీసిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఫాక్స్కాన్ ప్లాంట్ గురించి వివరాలు చూద్దాం. ఇదే కొంగర్కలాన్లో కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీకి సంబంధించి మే 15, 2023న భూమి పూజ జరిగింది. 9 months నుంచి 12 months లో ఫస్ట్ ఫేజ్ ప్లాంట్ ని రెడీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయిన తర్వాత సుమారుగా ఇక్కడ 25,000 పీపుల్ కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ ఏరియాలో ఫాక్స్కాన్ కి మొత్తం 200 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఈ ఫెసిలిటీలో ఫాక్స్కాన్ కంపెనీ ఓవరాల్ గా $500 million ని పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్లాంట్ లో యాపిల్ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు గోపనపల్లి ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఇదే గోపనపల్లి ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే తెల్లాపూర్ వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒట్టినాగులపల్లి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకి వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ వెళ్తే నల్లగండ్ల, శేర్లింగంపల్లి, BHL కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే డైరెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న విప్రో సర్కిల్ కి రీచ్ అవుతాము. ఈ ఫ్లైఓవర్ పొడవు టువర్డ్స్ తెల్లాపూర్ సైడ్ 400 meters ఉంటుంది. అలానే టువర్డ్స్ BHL వైపు ఉన్న ర్యాంప్ పొడవు సుమారుగా 300 meters ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు 24 km లాంగ్ రోడ్ వైడనింగ్ వర్క్స్ చూద్దాం. సో ఇదే ఈ 24 km రోడ్. ఈ రోడ్డు వనస్థలపురం దగ్గర ఉన్న KLM ఫ్యాషన్ మాల్ దగ్గర స్టార్ట్ అయ్యి తూప్రాన్పేట్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. సో మనం విజయవాడ వైపు నుంచి చూస్తే ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లో టోల్ రోడ్డు ఎండ్ అయ్యి ఇక్కడ నుంచి నార్మల్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. సో ఇదే టోల్ రోడ్ ఎండ్ అయ్యే లొకేషన్. ఇక్కడ నుంచి రోడ్డు వైడనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ ని రీచ్ అవడానికి సుమారుగా 24 kilometerల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ రీచ్ అయ్యేదాకా ఉన్న రోడ్ అంతా చాలా ట్రాఫిక్ తో నిండి ఉంటుంది. మధ్యలో హైత్ నగర్, వనస్థలపురం వస్తాయి. ఈ ఏరియాలని బాగా పాపులేట్ అయ్యి మనకి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ రోడ్డు మొత్తాన్ని వైడ్ చేస్తున్నారు. అలానే ఫ్లైఓవర్స్ ప్లస్ అండర్ పాస్ కూడా నిర్మిస్తారు. సో ఈ రోడ్డు దాటి మనం కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ బాటా సింగారం అనే ఏరియా ఉంటుంది. ఈ బాటా సింగారం దగ్గర ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇదే బాటా సింగారం దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1.2 kilometerలు ఉంటుంది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఈ ఇనాంగూడ అనే ఏరియా దగ్గర వెహికల్ అండర్ పాస్ రావచ్చు. ఈ ఇనాంగూడ దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ అనే ఏరియా ఉంటుంది. విజయవాడ వైపు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం అనాజ్పూర్ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే గట్కేసర్ వెళ్తాము. ఇక్కడ 2 అండర్ పాస్లు రావచ్చు. ఇది దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ని దాటుకొని పెద్దంబర్పేట ఏరియాకి రీచ్ అవుతాము. ఇక్కడ కొత్తగా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. నేను ఇంతకు ముందు దీని మీద ఒక వీడియో చేశాను. అప్పుడు ఈ రోడ్డు మొత్తంలో 8 ప్లేసుల్లో ఫ్లైఓవర్లు వస్తాయని చెప్పాను, కానీ తర్వాత ప్లాన్ చేంజ్ అయింది. ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ రావట్లేదు, కొన్ని లొకేషన్స్ లో అండర్ పాస్లు వస్తున్నాయి. ఈ పెద్దంబర్పేట ఏరియా దాటిన తర్వాత ఇంకొక 4 ప్రదేశాలలో అండర్ పాస్లు వస్తాయి. అవి ఈ లొకేషన్ లో ఒకటి, ఇక్కడ ఇది దాటిన తర్వాత హైత్ నగర్ లో ఒకటి, హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి, నెక్స్ట్ మనకి వనస్థలపురం దగ్గర పనామా గోడౌన్స్ దగ్గర ఒకటి. ఇప్పుడు మనం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ గురించి వివరాలు చూద్దాం. ఇదే చెర్లపల్లిలో కొత్తగా కడుతున్న శాటిలైట్ టెర్మినల్. ఇది హైదరాబాద్ ఈస్ట్ కిందకు వస్తుంది. ఆల్రెడీ సిటీలో 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్స్. ఈ 4 రైల్వే స్టేషన్లు కలిపి రోజుకు సగటున 2.8 లక్షల ప్రయాణికులతో 465 రైళ్లు సిటీకి వస్తూ పోతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్స్ వినియోగదారులు ఎక్కువ అవటం వల్ల గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిటీకి ఈస్ట్ లో ఉన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని ప్రత్యామ్నాయ టెర్మినల్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రయాణికుల సౌకర్యాలకు కావాల్సిన ఏర్పాట్లు, అలానే వివిధ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రైల్వే బోర్డు 221 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక్కడ ప్రస్తుతం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 4 ప్లాట్ఫామ్స్ ని కొత్తగా కడుతున్నారు. ప్లాట్ఫామ్స్ పరంగా చూస్తే సికింద్రాబాద్ తర్వాత ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ ఇదే అవ్వనుంది. అలానే సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్న పెద్ద స్టేషన్స్ లో సికింద్రాబాద్, విజయవాడ తర్వాత ఇదే
మూడో పెద్ద స్టేషన్ అవ్వబోతుంది. ఇది టెర్మినల్ స్టేషన్. ఈ కొత్తగా కడుతున్న 4 ప్లాట్ఫామ్స్ కోసం. అంటే కొన్ని ట్రైన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవటం, అలానే ఇక్కడే ఆగిపోవటం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ 10 ప్లాట్ఫామ్లు ప్లాన్ చేశారు, కానీ ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉండి 9 ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ ని విస్తరణ చేయటం వల్ల రోజుకి కనీసం 100 రైళ్లను నిలపడానికి అవకాశం లభిస్తుంది. అలానే 50,000 కన్నా ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. అసలైతే చర్లపల్లి స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్స్ ఉండేవి. తర్వాత MMTS కోసం మొత్తం 5 ప్లాట్ఫామ్స్ చేశారు. ఇప్పుడు ఈ టెర్మినల్ స్టేషన్ కోసం కొత్తగా 4 ప్లాట్ఫామ్స్ ని నిర్మిస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు, ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రయాణికుల కోసం ఈ కొత్త ప్లాట్ఫామ్స్ ని ఓపెన్ చేయొచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రాబోతున్న గూగుల్ క్యాంపస్ గురించి చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది కొత్త గూగుల్ క్యాంపస్ లొకేషన్. ఇది ఎక్కడ ఉందనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది గచ్చిబౌలి సర్కిల్. ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో ISB రోడ్ ఉంటుంది, అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రోడ్. ఇదే విప్రో సర్కిల్. ఈ విప్రో సర్కిల్ దాటిన తర్వాత నెక్స్ట్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఈ రోడ్ లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వస్తే గూగుల్ క్యాంపస్ దగ్గరికి వస్తాము. ఇదే గూగుల్ క్యాంపస్ కడుతున్న లొకేషన్. గూగుల్ కి అమెరికాలోని మౌంటైన్ వ్యూలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అమెరికా కాకుండా వేరే కంట్రీస్ లో కట్టే క్యాంపసెస్ లో ఇదే అతిపెద్దది. ఈ క్యాంపస్ మొత్తం 7.3 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నిర్మించే బిల్డింగ్ మొత్తం 23 ఫ్లోర్స్ ఉంటుంది. ఓవరాల్ గా 3 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుంది. అలానే 18,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ కాకుండా గూగుల్ కి బెంగళూరు, గుర్గాం, ముంబై అలాంటి ప్లేసుల్లో కూడా ఆఫీసులు ఉన్నాయి. కానీ అవన్నీ లీజ్డ్ ఆఫీసెస్. గూగుల్ ఓన్ గా కడుతున్న క్యాంపస్ ఇదొక్కటే. ఇవి ఈ గూగుల్ క్యాంపస్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం బాచ్పల్లి దగ్గర రాబోతున్న ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. సో ఇది బాచ్పల్లి క్రాస్ రోడ్స్. ఇక్కడ కొత్తగా ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇది ఎక్కడ అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది JNTU. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్ వస్తే ప్రగతి నగర్ మీద గుండా ఈ మియాపూర్ రోడ్ లోకి కనెక్ట్ అవుతాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే బాచ్పల్లి వెళ్ళొచ్చు. అలానే JNTU దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది నిజాంపేట క్రాస్ రోడ్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం బాచ్పల్లిలో కనెక్ట్ అవుతాము. ఇది మియాపూర్ క్రాస్ రోడ్స్. ఇక్కడ నుంచి కూడా మనం ఇలా వచ్చి బాచ్పల్లిలోకి కనెక్ట్ అవుతాము. ఇదే కొత్తగా రాబోతున్న బాచ్పల్లి ఫ్లైఓవర్. మనం మియాపూర్ వైపు నుంచి టువర్డ్స్ గండిమైసమ్మ రోడ్డు వైపు చూస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ సుమారుగా మమతా హాస్పిటల్ పక్కన కొత్తగా కడుతున్న అర్బన్ రైజ్ అపార్ట్మెంట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి బాచ్పల్లి క్రాస్ రోడ్స్ ని దాటుకొని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ రోడ్డు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1 km ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం ORR పక్కన రాబోతున్న ఎకో పార్క్ గురించి వివరాలు చూద్దాం. ఈ ఎకో హిల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 18 TSPA ఎగ్జిట్ అని అంటారు. ఇది ఎగ్జిట్ 16 RGA ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఈ 2 ఎగ్జిట్స్ కి మధ్యలో హిమాయత్ సాగర్ పక్కన ఎగ్జిట్ 17 ఉంటుంది. ఈ ఎగ్జిట్ 17 కి పక్కనే ఈ లొకేషన్ లో ఎకో హిల్ పార్క్ రాబోతుంది. ఇది ఎకో హిల్ పార్క్ బేస్ డిజైన్. ఇది మొత్తం 105 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్లాన్ లో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఏవియరీ అంటే బర్డ్స్ రిలేటెడ్ కేజెస్ కానీ బిల్డింగ్స్ కానీ ఉంటాయి. ఇది యాంఫీ థియేటర్, అలానే ఫుడ్ కోర్ట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గ్లాస్ రెస్టారెంట్ ఆప్షన్స్, ఈ లొకేషన్ లో ఎక్వేరియం, ఇలా డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. సో మీరు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దాని పక్కనే ఈ ఎకో హిల్ పార్క్ ని చూడొచ్చు. ఈ ఎదురుగా ఉన్నది ఏవియరీ. ఇక్కడే బర్డ్స్ రిలేటెడ్ కేజెస్ మరియు నెట్స్ ఉంటాయి. ఈ ఏవియరీ సుమారుగా 5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఎదురుగా ఉన్న ఖాళీ లొకేషన్ లో యాంఫీ థియేటర్ వస్తుంది. ఇప్పుడు ORR వైపు నుంచి చూస్తే ఈ లొకేషన్ లో అడ్వెంచర్ పార్క్ వస్తుంది. ఇది బటర్ఫ్లై అండ్ సెన్సరీ పార్క్. ఇది సుమారుగా 1.4 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి పక్కనున్న క్వారీకి ఆపోజిట్ సైడ్ లో ఒక ఎక్వేరియం ని డెవలప్ చేస్తున్నారు. ఆ ఎక్వేరియం డెవలప్మెంట్ ని వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ రాబోతున్న ఎక్వేరియం మరియు ఏవియరీ ఇండియాలో కల్లా లార్జెస్ట్ సైజు ఉంటాయి. ఇక్కడ ఒక రిసార్ట్ ని కూడా నిర్మిస్తారు. ఈ రిసార్ట్ 9.6 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రిసార్ట్ లో వుడెన్ కాటేజెస్, ఇన్ హౌస్ రెస్టారెంట్, కన్వెన్షన్ హాల్, ఇండోర్ గేమ్స్ ఇలా చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ వివరాలు చూద్దాం. ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ వైట్ కలర్ లైన్ కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ జూ పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యి మీరాలం ట్యాంక్, నేషనల్ పోలీస్ అకాడమీని దాటుకొని ఈ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కి కొంచెం ముందు ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం జూ పార్క్ వైపు నుంచి టువర్డ్స్ ఆరంగర్ వెళ్తున్నాము. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై డైరెక్షనల్ 6 లేన్ ఫ్లైఓవర్.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 636 కోట్ల రూపాయలు. దీనిని ఎస్ఆర్డిపి కింద అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ని యాక్చువల్ గా మార్చి 2023 కల్లా ఓపెన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రాబ్లం ఉండటం వల్ల ఫ్లైఓవర్ నిర్మాణం డిలే అయింది. ఈ ఫ్లైఓవర్ కోసం వేయాల్సిన మొత్తం పిల్లర్లు 119. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేటాయించిన 630 కోట్ల రూపాయల్లో 300 కోట్ల రూపాయలు సివిల్ వర్క్ కోసం, మిగతా అమౌంట్ ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్, అలానే ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ ని డిస్మాంట్లింగ్ చేయడం కోసం, ఇలా మిగతా వర్కుల కోసం ఆ అమౌంట్ ని వాడతారు. హైదరాబాద్ లో రాబోతున్న పొడవైన ఫ్లైఓవర్స్ లో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ ఉన్న పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పొడవు 11.6 కిలోమీటర్లు. అలానే ఉప్పల్ దగ్గర రాబోతున్న ఫ్లైఓవర్ పొడవు 6.2 కిలోమీటర్లు. ఈ ఫ్లైఓవర్ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇవి హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్ట్స్ వివరాలు. నేనేమన్నా ప్రాజెక్ట్స్ మిస్ అయి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. వాటి గురించి ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.